శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం నవమి తిథి రాత్రి 7:27 వరకు, అనంతరం దశమి. ఉత్తరా నక్షత్రం ఉదయం 9:32 వరకు, అనంతరం హస్తా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 3:14 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. తైతులకరణం ఉదయం 7:09 వరకు, అనంతరం గరజీకరణం. వర్జం సాయంత్రం 6:26 నుండి 8:08 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 8 గంటల వరకు అమృత ఘడియలు. తెల్లవారుజామున 4:37 నుండి 6:19 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూసినట్లయితే, నవమి తిథి ఉత్తరా నక్షత్రం చాలా మేలి కలయిక. ఎందుకంటే సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మస్వరూపుడైనటువంటి రాముడు ఆవిర్భవించినటువంటి తిథి నవమి. ఆ భూజాత సకల సద్గుణోపేత జానకీమాత ఆవిర్భవించినటువంటి తిథి ఉత్తరా నక్షత్రం. ఈరోజు నవమి ఉత్తరా నక్షత్రం ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. అటువంటి ఈ పర్వన్నాడు శనివారం కూడా వచ్చింది కాబట్టి రాముడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. రామ అనేటటువంటి ఆ నామమే చాలా విశిష్టమైనది. మనందరికీ తెలుసు, విష్ణు సహస్రనామంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటే విష్ణువు యొక్క 1000 నామాలు చెప్పినటువంటి ఫలితం అని చెప్పబడుతుంది. అందుకే రామనామం ఎంతో విశిష్టమైనది. పూర్వులు ఏది రాయాలన్నా కూడా వాళ్ళ ఆ లేఖనం ప్రారంభించేటప్పుడు శ్రీరామ అని రాసేవాళ్ళు. కొందరు శ్రీరామ జయం అంటారు. అంతేకాకుండా రాముడి యొక్క రక్షణ ఎంత గొప్పది అంటే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని కూడా అంటారు. అందుకే రామనామాన్ని తారకనామంగా చెప్పబడుతుంది, తరింపజేసేటటువంటి నామంగా చెప్పబడుతుంది. పెద్దలు అంటారు, రామరామయన్న రారాదు పాపంబు, రామరామయన్న తొలగు భయము, రామరామయన్న రారాదు మృత్యువు, రామరామయన్న రాదు ఏది. అందుకే మనకి సంప్రదాయంలో రామనామ జపం చేయడంతో పాటు రామకోటి లేఖనం అనేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. అటువంటి రామకోటి రాసినటువంటి వారికి ఆ రామకోటి ముక్తికోటి అవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట కనుక ఈనాడు రామారాధన అందరూ చేసి రామానుగ్రహానికి పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ దివ్యమైన తారకనామం రామనామాన్ని స్మరిస్తూ రామనామాన్ని జపిస్తూ రాముడి యొక్క శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తులు ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు శనివారం అనేది ఆంజనేయునికి ప్రీతికరం అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆ రోజున ఆంజనేయ ఆరాధనని ఎందరో సంప్రదాయ అనుగుణంగా అనూచానంగా చేస్తూనే వచ్చారు. అయితే ఆ ఆరాధన వల్ల కలిగే ఫలితం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. శనివారం నాడు ఆంజనేయ ఆరాధన వల్ల విశేష ఫలితాలు చేకూరుతాయి. శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. తమలపాకులు అరటి పండ్లను స్వామికి సమర్పించాలి. శారీరక మానసిక రుగ్మతలకి శనివారం నాడు చేసే హనుమ ఆరాధన చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠనం ద్వారా ఆంజనేయుని ప్రసన్నం చేసుకోవచ్చు. వాహన ప్రమాదాల నివారణకు ప్రతి మంగళవారం నాడు సింధూరంతో హనుమని పూజించి సింధూరాన్ని నుదుటను ధరించడం చేస్తున్నదే. అయితే అదే తీరుగా ప్రతి శనివారం నాడు కూడా హనుమకి
నిమ్మకాయ దండను సమర్పించడం వల్ల కూడా విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. సింధూరాన్ని నుదుటన ధరించడం వల్ల మానసికమైనటువంటి భయాలు తొలగుతాయి. చిన్నపిల్లలకి పీడ కళ్ళు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. దృష్టి దోషాలు కూడా పూర్తిగా సమసిపోతాయి శనివారం నాడు ఆంజనేయునికి చేసేటటువంటి పూజ కారణంగా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి, శనివారం. నక్షత్రం ఉత్తర, ఉదయం 9:32 వరకు. తదుపరి హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో చంద్ర కేతువులున్నారు, కన్యలో చంద్రుడున్నాడు, వృశ్చికంలో రవి బుధ శుక్రులున్నారు, ధనుస్సులో కుజుడున్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలికమైన గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యార్థులు ఇంకా సంతానంలో కానీ ఉన్నట్లయితే తప్పక ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. ఉద్యోగ రూపంగా లేదా అనుకున్నటువంటి కళాశాల ప్రవేశ రూపంగా. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యానికి అభ్యాసం తప్పక జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేటటువంటి వారు తమంత తాముగానే వచ్చి వీరిని ఆశ్రయించే అవకాశం కూడా ఉండొచ్చు. ఈర్ష్య ద్వేషాలు కలిగినటువంటి వారి ఆ ఆలోచనలు ఏ విధంగానూ వీరి మీద ప్రభావాన్ని చూపించలేకపోతాయి. శనివారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి చేకూరుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన, మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి ముందే తగినటువంటి జాగ్రత్త పాటించడం అవసరం. సంతానం తమ మాట వినేటటువంటి తీరుగా నిదానమైనటువంటి బుజ్జగింపు మాటలతో అనుకూలపరుచుకోవడం చాలా అవసరం. ఎవరితోనూ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ఎదుటివారి ఆలోచనకి అనుగుణంగా మాట్లాడేవే మంచిది తప్ప సంపూర్ణమైన ధార్మిక విధానం సరికాకపోవచ్చు. ఈ రోజుకి శనివారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని వ్యాపారంలో వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పుడు మాటల్ని వినేటటువంటి అవకాశం హెచ్చుగా ఉంది. వ్యాపారంలో ఇబ్బంది పడడానికి తగినటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని నమ్ముకోవడం చాలా మంచిది తప్ప ఇతరుల సూచనల్ని స్వీకరించడం ఏమాత్రమూ సరికాదు. చేస్తున్న ఉద్యోగంలో తమదైనటువంటి ధోరణితో వెళ్ళిపోవడం మంచిది తప్ప ప్రతివారి సూచనని తీసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇబ్బందికి గురయ్యే అవకాశం హెచ్చు. ఆదాయ మార్గాల్ని బాగా పెంపొందించుకోవాలని కృషి చేస్తారు తప్ప ఫలించే అవకాశం తక్కువ. శనివారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ ఆరోగ్య లాభం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించిన, పాదాలకు సంబంధించిన, కండ్లకు సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం బాగా ఉంది. ఔషధ సేవని చేయించుకోక తప్పదు. 10 మందితో మాట్లాడేటువంటి సందర్భంలో కొద్దిగా
గుంఫనని పాటించడం చాలా చాలా అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి నిర్లిప్తతా భావంతో ఉంటారు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల తీరుగా ప్రవర్తించడం ఉత్తమం కాదు. దూరభార ప్రయాణాలని చేయాలి అని అన్నప్పుడు శారీరకమైనటువంటి అనారోగ్య దృష్ట్యా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం మంచిది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుని కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలగడంతో పాటు ఆర్థికమైనటువంటి అనుకూలత కూడా పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత గొప్ప ఆరోగ్యంతో ఉండే అవకాశం లేకపోవచ్చు. చర్మ వ్యాధి కొద్దిగా ముదిరేటటువంటి అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యంలో కండ్లకు సంబంధించిన ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షని చేయించుకుని ఔషధ సేవని పాటించడం అవసరం. చేస్తున్నటువంటి వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగంలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. అయితే వ్యాపారంలో మాత్రం అంతటి అనుకూలత గోచరించకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వెనుతిరిగి చూడవలసిన పరిస్థితి ఉండదు. సర్వగ్రహాలు విశేషంగా అనుకూలిస్తూ ఉండేటువంటి కారణంగా అనుకున్నది అనుకున్నట్టుగా సాగుతూ ఉంటుంది. పురస్కార లాభం కానీ, శుభవార్త కానీ, గృహ ప్రవేశ వివాహాది శుభకార్యాలు కానీ కలిగేటువంటి అవకాశం ఉంది. ఎవరిని తోలనాడుకునే ఆలోచన ఉండదు. నోటి దురుసుతనం ఏమాత్రము ఉండదు. ఆర్థికమైనటువంటి లాభం కోసమని సంపాదించేటువంటి ఆస్తుల అమ్మకం అనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. బంధుమిత్రులందరూ కూడా ఒక చేయి వేస్తూ ఉండేటువంటి కారణంగా ఆర్థికంగా మరింత బలోపేతులయ్యే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడి మానసికమైన ప్రశాంతత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటూ తోచనటువంటి అగమ్య గోచర స్థితిలో ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యం క్రమంగా ముదురుతూ ఉండేటటువంటి కారణంగా రాత్రిపూట నిద్ర తక్కువగా ఉండే అవకాశం కలగచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకచోట, సంతానం చదువు ఒకచోట అయినటువంటి కారణంగా దూరభార ప్రయాణాలను చేయవలసి రావచ్చు. శారీరకంగా శ్రమపడే అవకాశం, అలసిపోయే అవకాశం హెచ్చు. వ్యాపారంలో భాగస్వాముల పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి కారణంగా ఎవరినీ వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకునే ధైర్యం, సాహసం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కటువుగా ఉండే అవకాశం ఉంది. ఎవరి మాట వినేటటువంటి ఆలోచనతో ఉండరు. వ్యాపారంలో పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ మానసిక సంఘర్షణ కారణంగా కుటుంబంలో కొద్ది విసుగు, చిరాకులు పుట్టే అవకాశం కలగచ్చు. దూరభార ప్రయాణాలను చేయడానికి ఇష్టాన్ని చూపించకపోవచ్చు. వ్యాపారంలో మధ్యమ లాభం కూడా లేనటువంటి కారణంగా కొద్ది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి పరిస్థితి. వ్యాపారం కోసమని రుణాన్ని తెచ్చి నడిపించుదామనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా రుణాన్ని తీసుకోవడానికి పూర్తి వ్యతిరేక ఆలోచనతో ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు
శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యుల కంటే పైన ఉన్నటువంటి వారితో పరిచయాలు బాగా పెంచుకుంటారు. అది కుటుంబ సభ్యులకి నచ్చనటువంటి స్థితితో ఉండొచ్చు. వ్యాపారాన్ని పెంచడం కోసమని రుణాన్ని తీసుకోవాలనే గట్టి ఆలోచనకు వస్తారు. అది కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చనటువంటిదిగా అనిపించవచ్చు. దూరభార ప్రయాణాలని చేయాలని అభిలషిస్తారు. కానీ అది ఎవరికీ కూడా ఇష్టం కాకుండా ఉండే వీలుంది వ్యాపార భాగస్వాములకు కూడా. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉంటూ ఉంటుంది. దానికి సంబంధించిన ఔషధ సేవ కోసం ప్రయత్నాన్ని చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం లేదు. శనివారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోపం అదుపులో ఉండి సర్వ సమస్యలు అనుకూలమైనటువంటి తీరులో పరిష్కరింపబడతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలని పెంపొందించుకోరు. కానీ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేసరికి వ్యతిరేకించేటటువంటి అవకాశం మిత్రులకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తమ వ్యాపార చాతుర్యాన్ని ప్రదర్శించడం అనేది చేసినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం అంతగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎవరెవరు వినియోగదారులు ఉన్నారో వారు మాత్రమే తప్ప మరి కొత్త వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారం మధ్యమంగా నడుస్తూ ఉంటుంది. సంతానానికి విద్య పట్ల ఆసక్తి తక్కువగా ఉంటూ ఉండటం కారణంగా మానసికంగా అశాంత భావంతో ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిలో కూడా మానసిక స్పర్ధలు కొద్దిగా పెరుగుతూ ఉండే కారణంగా అంతటి ఉత్సాహంగా ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశివారు. శనివారం సందర్భంగా మకర రాశివారు శ్రీ మహావిష్ణువుని ముద్దమదారాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం కలుగుతుంది. పెట్టుబడిని ఎక్కడ పెట్టాలో స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎక్కడ ఉద్యోగాన్ని చేస్తున్నారో అక్కడి అధికారులతో తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో తాము వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నారో అక్కడి వారి నుండి వ్యతిరేకత లభించే అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తి చేస్తున్న స్థలంలో గొప్పమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉండే అవకాశం లేకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగం అంత అనుకూలంగా లేకపోయేటటువంటి కారణంగా మానసిక అశాంత భావానికి గురయ్యే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లోటు విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి పాత్రలోని జలంతో అభిషేకించినట్లయితే తప్పక తొందరతనం తగ్గిపోతుంది. అంతేకాక ఆరోగ్య లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో ఎక్కువతనం గోచరిస్తూ ఉంటుంది. లేని కొన్ని అసత్యమైనటువంటి వాక్కుల్ని కూడా వ్యాపార అభివృద్ధి నిమిత్తం మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు. కొద్దిగా ఇబ్బందిని కలిగించే అంశంగా పరిణమించవచ్చు ముందు నాటికి. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది. ఔషధ సేవని చేయించుకోకపోవడం ఇబ్బందిని కలిగించే అంశంగా చేయవచ్చు ముందు నాటికి. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా శారీరక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరం, అవశ్యం కూడా. తాము సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా స్వయంగా తమ కళ్ళతో వెళ్ళి పరిశీలించుకుంటూ ఉండేటువంటి కారణంగా అన్యాక్రాంత అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో పూజించినట్లయితే నూతన గృహలాభానికి అవకాశం ఉండొచ్చు.
తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శనివార అధిపతి అయినటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం. జ్యోతిష శాస్త్ర పరంగా శనిగ్రహ దృష్టికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శని వక్రదృష్టితో చూడటం వల్ల వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో శనిగ్రహం వక్రదృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో, 6వ రాశిలో, 11వ రాశిలో శని సంచారం ఉన్నట్లయితే ఆ రాశులకి శని భగవానుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా శని సంచారం కంటే శని దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శనైశ్వరుడు తానున్న రాశి నుంచి 3వ రాశిని, 10వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్నే శనైశ్వరుడి ఏకపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. ఈ శనైశ్వరుడి ఏకపాద దృష్టికి చాలా శక్తి ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ శనైశ్వరుడి 3వ దృష్టి, 10వ దృష్టి, దీనితో పాటుగా 7వ దృష్టి వల్ల అనేక రకాలైన వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటున్న తరుణంలో శనైశ్వరుడి దృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి శనిదేవుడి శుభదృష్టి 12 రాశుల వారికి ఉత్తమ ఫలితాలు కలిగింపజేయటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం ఏంటంటే, ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో శనివారం రోజు నిమ్మ మొక్కను నాటాలి. నిమ్మ చెట్టుకు శనివారం గంధం కలిపిన నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసినట్లయితే శనైశ్వరుడి వక్రదృష్టి వల్ల లేదా శనైశ్వరుడి చెడు దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. 16 శనివారాలు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించినట్లయితే వంశపారంపర్య దోషాలు, శనైశ్వరుడి దృష్టి వల్ల ఏర్పడే దోషాలు అన్నీ తొలగిపోతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి 16 శనివారాలు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. అలాగే శనివారం కాళికాదేవి ఆలయ దర్శనం చేయటం, కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో ఆముదము, నువ్వుల నూనె ఈ రెండింటిని కలిపి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా శని దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. 11 శనివారాలు కాళికా అమ్మవారి ఆలయంలో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ, శనివారం కానీ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో దిష్టి తీయించుకొని ఆ నీళ్లు ఎక్కడైనా అరటి చెట్టు మొదట్లో పోసినట్లయితే శనైశ్వరుడి దృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుకోవటం అనేది కూడా శని దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టినా కూడా శనైశ్వరుడి వక్రదృష్టి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పచ్చకర్పూరంతో శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారికి హారతిస్తూ ఉంటే కూడా శనిదేవుడి శుభదృష్టి ఏర్పడుతుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కళాఖండ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టినా కూడా శనిదేవుడి శుభదృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. జ్యోతిష శాస్త్రపరంగా శని 3వ దృష్టితో 10వ దృష్టితో చూసినప్పుడు ఏర్పడే ఏకపాద దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, అలాగే శని 7వ దృష్టితో చూసినప్పుడు, 7వ దృష్టితో చూసినప్పుడు ఏర్పడే వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించటానికి శనిదేవుడు సంపూర్ణమైనటువంటి శుభదృష్టిని సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే గృహంలో అన్ని రకాలుగా సభ్యులందరికీ శుభము లాభము చేకూరాలంటే తప్పకుండా గృహంలో సభ్యులు పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.